ఈ 14 భాగములలో ఇప్పుడు ఎవరికి వ్రాసాడు ఈ మాట? మొదటి అధ్యాయం 1వ వచనం. చిత్తము వలన దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసు దేవుని సంఘమునకు అని వ్రాయబడింది. ఇక్కడ కొరింథీలోనున్న దేవుని సంఘం. ఏ సంఘం అండి? దేవుని సంఘం. మా ఊర్లో ఒక ఆయన ఇంటింటికి ఒక క్యాలెండర్ ఇచ్చారు. దానిలో ఏమని రాశారు? ఎండింగ్లో మీరు చూస్తే ఒకవేళ మరి ఎక్కడ కూడా ఉండొచ్చేమో, సరే ఏదేమైనా రాసుకుంటే వారికే ఆ లెక్క వారిదే, మనము విమర్శించాల్సిన అవసరం లేదు. అయితే అంతేకాకుండా అనగా వరుసగా ప్రతి ఒక్క పేజీకి కొన్ని ఫోటోలు వేశాడు. మునుకొదురు గ్రామంలో ఆ క్యాలెండర్లో ఆయన ఏమని రాశాడు అని అంటే, అనగా తెలుగు బ్యాప్టిస్టు సంఘము అని రాశాడు. సరే, మంచిదే. బ్యాప్టిస్టు అని అంటే అర్థం ఏంటి? ఏమా అనగా ఇంగ్లీష్లో మనం అంటాం బ్యాప్టిజం అని అంటాం, అది బాప్తిస్మము అని అర్థం. సరే, ఇక్కడ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనములలో భక్సింగ్ గారు ఆదినాముల్లో ఏమని రాసేవాడు? భక్సింగ్ గారు సంఘము అని అంటే అసలు ఊరుకోడు. దేవుని సంఘము, పరిశుద్ధుడు సహవాసము అని ఆయన ఎన్నో పర్యాయములు ఆయన బోధిస్తూ వచ్చేవాడు. ఎవరిది సంఘం? అది దేవునిది సంఘం. సరే, ఇప్పుడు దేవుని సంఘములో ఉన్నవారు 18వ వచనములకు వచ్చేసరికి ఏమన్నాడు? సిలువకు వచ్చిన వార్త నశించు వారికి, రక్షించబడుతున్న వారికి దేవుని యొక్క శక్తి అనగా బైబిల్లో మనం చూస్తే ఎవరు వెర్రితనముగా ఎంచారు? అసలు సిలువ అనే పదము ఎక్కడి నుంచి బయలుదేరింది? ఎవరు దీన్ని అనగా ప్రచురం చేశారు అనే మాటను మనం గుర్తించాలి. మరి చాలామంది, కొంతమంది అనగా విద్యావంతులు ఉన్నారు కనుక వారికి తెలుసు, సిలువ అనేది అనగా ఒక రాజు కాలంలో వచ్చిన గుర్తు. అది ఏ రాజు కాలము? ఆయన ప్రపంచం అంతటినీ జయించాడు. ఎవరైనా అన్నకు తెలుసు. అనగా అలెగ్జాండర్ ప్రపంచం అంతటా జయించిన తర్వాత ఒక రాజ్యం మీద ఓడిపోయాడు ఆయన. దానికి ముందు చరిత్ర చాలా ఉంది. నా చిన్నతనంలో జంపల్లో ఉండేవాళ్ళం మేము.
అప్పుడు నేను మా నాన్నగారు బాగా కొట్టి ఆ స్కూల్కి పంపించేవాడు. పంపిస్తే ఏంటి అంటే అదే స్కూలు, అదే చర్చి. మమ్మల్ని కూర్చోబెట్టి అప్పటికి ఆ చర్చికి కింద ఫ్లోరింగ్ చేయలేదు, ఇసుకుంది. వాళ్ళు రాసి దానిలో దిద్దామనేవాళ్ళు, ఇసుకలో దిద్దామనేవాళ్ళు. సరే, ఏదేమైనా ఒక మాట మనం గుర్తించాలి. ఆనాటి కాలంలో ఒక ఆయన మాకు అక్కడ 2 భాగాలుగా ఉన్నాయి. జంపని పెద్ద పల్లె అది. ఆ పల్లెలో కొంతమంది ఆ తూర్పు యొక్క భాగంలోనేమో కొంతమంది ఒక చర్చి కట్టుకున్నారు. పరమటి యొక్క భాగంలోనేమో వాళ్ళు అనగా ఒక చర్చిని వేరే వాళ్ళు నిర్మించారు. అదేంటి అనంటే అక్కడ 2 ఉన్నాయి. ఒకటి లూథరన్, ఒకటి రెండవది బ్యాప్టిస్ట్. సరే, ఏమైనా సరే ఈ పల్లెలో కొంతమంది ఈ లూథరన్ గుడికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు మేము కూడా క్రిస్మస్ వస్తే మా నాన్నగారు చెప్పేవాడు, అబ్బాయి ఆయన కూడా మనం తోసివేయటానికి వీల్లేదు, మీరు కూడా పలహారం తీసుకెళ్ళండి. మంచి బట్టలు వేసుకునేవాళ్ళం, పలహారం తీసుకునేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ఆ పండుగ వచ్చింది అనుకో. ఏ పండుగ? టిఫిన్లు వేసుకెళ్ళే పండుగ. ఏంది అది టిఫిన్లు వేసుకెళ్ళి? టిఫిన్లు వేసుకెళ్ళేది పానకం అండి. అది వచ్చినప్పుడు మేము పొలాల మోటార్ వదిలి పానకం చేసేవాళ్ళం. మేము జనం ఎక్కువగా వస్తున్నారు. దానికి ఆ మోటార్లో ఉండే నీళ్లు మొత్తం 4-5 కడవలు మళ్ళీ దానిలో దిమ్మరించేవాళ్ళం. భక్తిలో కూడా మోసమే, చూసావా? సరే, ఏదేమైనా అప్పుడు ఒక చరిత్రని నేను చదువుకున్నాను. ఆనాటి కాలంలో వరహాపురం నుండి ఒక ఆయన హెచ్ఎం గారు వచ్చేవాళ్ళు, హెడ్ మాస్టర్ గారు. ఆయన పేరు ఇస్రాయేల్ గారు. ఆనాటి కాలంలో వరహాపురం అంటే వరహాపురం నుండి వేమూరు యొక్క మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి రావాలి. చాలా కష్టపడి వాళ్ళు. సరే, అప్పుడు చదువుకున్నాం. ఏమని చదివాము? అలెగ్జాండర్, అలాగన పురుషోత్తముడు. అక్కడ యుద్ధం జరిగింది. ఏమండి? యుద్ధం జరిగింది. ఎక్కడ అది నాకు బాగా గుర్తులేదు, కానీ మొత్తానికి ఒక నది దగ్గర, జేలం నది, ఆ నది దగ్గర యుద్ధం జరిగింది. అప్పుడు నిర్ణయం చేసుకున్నారంట, చాలామంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక ఎన్నడూ మనము ఈ యుద్ధం అనేది జరగకూడదు. సరే, అప్పుడు ఒక రాజ్యం మీద అలెగ్జాండర్ గారు ఓడిపోయి ఆ రాత్రి పోయి చాలా వేదంతో పడుకున్నాడట. వేదంతో పడుకున్న తర్వాత దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు దర్శనమిచ్చి అప్పుడు సిలువ కనపడిందంట. ఆ సిలువ గుర్తు ఆయన వేసుకొని
ఆ తర్వాత యుద్ధానికి వెళితే యుద్ధంలో జయం పొందాడు. సిలువ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఆయన ప్రకటన చేశాడు, ప్రతి ఇంటిలో సిలువ ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తులు మెడలో సిలువ ఉండాలి, గుడిలో సిలువ ఉండాలి, ఎక్కడ చూసినా సిలువే. మొన్న ఒక ఆయన మా ఇంటి పక్కనే ఒక ఆయన వెళ్తున్నాడు, వెళ్తే ఇట్లా ఏలాడుతుంది చేతికి. ఏందంటే సిలువ అన్నా, సిలువ. ఏమండి? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎప్పుడు? ప్రతిదినము. నెల, 2 నెలలు, 3 నెలలు, 40 రోజులు కాదు, ప్రతిరోజు మనకు సిలువే. దేవుని నమ్మిన ప్రజలకి ప్రతిరోజు సిలువ ఉండాల్సిందే. సిలువ అంటే మెళ్ళ వేసుకునేది కాదు, చేతి కట్టుకునేది కాదు. సిలువ అనగా శ్రమ. దేవుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత నీ ఇంట్లో శ్రమే, ఒంట్లో శ్రమే, నీ బిడ్డల ద్వారా, నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా, నీ ప్రక్కన ఉన్న వాళ్ళ ద్వారా, అనగా మనకు శ్రమలు ఉంటూనే ఉంటాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునిడి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి లోకములో ఉన్నప్పుడు దేవుని బిడ్డలకి శ్రమలే. ఏమండి? నాకు శ్రమలు లేవు అని చెప్పగలరా? అది చిన్నదో పెద్దదో ఏదో శరీరంలోనూ లేక వేరుగా మనకి శ్రమలు ఉంటూనే ఉంటాయి. ప్రకటన 7:14. ప్రకటన 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు మహాశ్రమలు అనుభవించిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. వీరు ఎక్కడి నుండి వచ్చారాయా? యోహాను దర్శనంలో చూస్తున్నాడు. చల్లని వస్త్రములు ధరించుకొని వారు సంచరిస్తున్నారట. అందుకనే దేవుని నమ్మిన బిడ్డలు ఏ వస్త్రాలు వేసుకోవాలి? తెల్లని వస్త్రములు. ఇది చాలా ఉన్నాయి బైబిల్లో. సరే, ఇప్పుడు వీరు ఎక్కడి నుండి వచ్చారు? అమర్తలూరు నుండా, తెనాలి నుండా, గుంటూరు నుండా, చెరువుపల్లి నుంచా? యేసు ప్రభు యొక్క రక్తములో కడుగబడిన వారు వాళ్ళు పరలోకములో ప్రభుతో సంచరిస్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో గమనించాలి, ప్రతిరోజు మనకు శ్రమ ఉంటుంది. ఇదే సిలువ. సిలువ అంటే శ్రమ అని అర్థం. కాబట్టి ఈ సిలువ నాకొద్దు అని అంటానికి లేదు. ఈ సిలువ మార్గంలో మనము వెళ్ళాల్సిందే. ఈ సిలువ మార్గంలో మనము నడవలసిందే. ఏమండి? ఏమి లేకపోయినా అనగా ఏమీ లేదు. నేను ఒకరోజు తెనాలి వెళ్ళాను.
నా చెప్పులు ఒకటి తెగిపోయింది. ఆ తెనాలి వంతెన మీద కూర్చున్నప్పుడు ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది గుట్టు అన్న గవాలు తీసుకొని కొట్టాడు. ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం సంగతి చెబుతున్నాను నేను. కుట్టిన తర్వాత 10 రూపాయలు ఇచ్చాను నేను. 10 రూపాయలు ఇస్తే ఇసురు పారేసి ఒక ముంగిటం కుట్టి 10 రూపాయలు ఇస్తే 20. నేను అప్పుడు అనుకున్నాను, సైతాను ఇతనిలో కూడా ఇప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా సరే సాతానుడు మన మీద కాసుకొని ఉంటాడు. వాడు గర్జించు తిరుగుతూ ఉంటాడు. ఎవరిని శోధించాలి, ఎవరిని శ్రమ పెట్టాలి, ఎవరిని విశ్వాసం నుండి తొలగించాలి. సాతానికి అదే పని. యెహోవా దేవుడు అడిగాడు, సాతానా ఎక్కడి నుండి వచ్చా? ఏమన్నాడు? నేను భూమి మీద అటు ఇటు ఎటు తిరుగుతారు, ఏడపోయారా అని అంటే ఏడకలే. కాసేపు పడిపోతాడు, కాసేపు విడిపోతాడు. ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకోని అంటే మీ వయసు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు చస్తే నరకానికి వెళ్ళాలి, ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్యమైన తీర్పుకు వెళ్ళాలి. 8వ గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. 8వ గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరుల్లో ప్రవేశించుచున్నది. పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవ్వనులు లేకుండాను ఎవరైనా సరే. అందుకని ఒక ఆయన అంటా ఉండాడు, అసలు మరణానికి మర్యాద లేదు. అయితే యేసు ప్రభువు ఈ లోకములో ఉన్న సర్వ మానవుల కొరకు నేను చనిపోతాను అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మరణ శాసనం రాసుకున్నాడంట. అంటే వీలునామా ఆయన రాసుకొని వచ్చాడు, నేను చనిపోతాను ప్రజల కొరకు. ఏమండి, మీ బిడ్డలను అడగండి, భర్తను అడుగు, భార్యను అడుగు, అయ్యా ఏమా నీ ప్రాణం నాకి అని అంటే ఏంది నువ్వు తలకాయ లేని మాటలు మాట్లాడతావు? ఏదన్నా ఇస్తాం కానీ ప్రాణము. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అనంటే, ఆయన శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఫస్ట్ మాట ఏ మాట చెప్పండి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. నిజమేనా? ఎరక్కొని చేస్తున్నారా? దేవునికి తెలుసు, మానవులకి ఎవరికి తెలియదు. వీళ్ళు తెలియక చేస్తున్నారు. తెలిసిన తర్వాత పశ్చాత్తాపడ్డారు. సమాధి దగ్గర అనగా కావలనున్న వ్యక్తి కేకలు పెట్టాడు. ఆయన పేరే లాంజస్. సమాధి దగ్గర ఉన్న కావలి ఉన్న దూత, ఆయన పేరు లాంజస్. ఆయన ఆ సమాధిలో నుండి బండ దొరిలించబడి ఆయన లేచినప్పుడు మహాశబ్దం వచ్చింది. అది చూసి ఆయన మారు మనసు పొందాడట. ఆయన హృదయం మార్చుకున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. మనం అనుకున్నాం, అయ్యో ఈయన్ని నిందించామే, ఈయన కొట్టామే, ఈయన హింసించామే, ఈయన మీద హేళన చేశామే, అయ్యా మమ్మల్ని క్షమించు. ఈ మధ్యాహ్న కాలంలో
ఇవి హింసిస్తున్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? రక్షణ లేదా? మారు మనసు లేదా? హృదయం మారలేదా? జీవితం మారలేదా? మాటలు మారలేదా? ప్రభుత్వ క్షమాపణ కోరుకో. ఇది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఈ వారం పోయిన తర్వాత ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే వెంటనే నిత్యమైన పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. పాతాళము అని అంటే హ్యాడీస్ అంటారు. కాబట్టి పాతాళములో ఏముంది? శాంతి ఉందా? సమాధానం ఉందా? అందుకని అనగా నశించు వారికి వెర్రితనముగా ఉన్నది. అయ్యా, ధనవంతుడిని అడిగారు, రక్షణ పొందు, మారు మనసు పొందు, దేవుని నమ్ముకో అని అంటే నాకు ఎక్కడికి తీరుద్దండి? పాతాళానికి వెళ్ళాడు, కేకలు వేస్తున్నాడు. ఆ మంట మండుతూ ఉంటే, శరీరం పగులుతూ ఉంటే ఒక్కొక్కసారి అయ్యో ఇంత బాధ ఉంది అనుకోలేదు నేను. కాబట్టి వెర్రివాడు అనగా సిలువను కూర్చొని వార్త ఆయన వెర్రితనముగా ఎంచాడు. ఏమైపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని మనం గమనించాలి. ఆ వ్యక్తి కుడి ప్రక్కన ఉన్న దొంగ. ఆ మాట చదవండి, మత్తయి సువార్త. త్వరగా గుర్తించిన వారు చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయమా? మత్తయి సువార్త 'లేక లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాల మరబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు? ఇదేను, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై ప్రజలు నిలువబడి వీడు ఇతరులను. ఇది 35వ వచనం. వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని. ఏం చేయాలి? క్షమించాలి. క్షమించాడా? క్షమిస్తే నష్టం అయిపోయేవాళ్ళం. మనకు కూడా రక్షణ ఉండేది కాదు. కానీ అనగా ఇతరులను కూడా మనము క్షమించే స్వభావం ఉండాలి మనకి. ఇంట్లో కానీ, బయట కానీ, లేక వేరే యొక్క స్థలములలో కానీ అనగా మనము క్షమించే స్వభావం మనకు కావాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చేతులు అడిగాడు. ప్రభా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? 77 మటు. అంటే మానవుని జీవితం 70 సంవత్సరాలు. నువ్వు బ్రతికినంత కాలము అనగా నీ వైపు తిరిగి అనగా క్షమాపణ కోరితే వెంటనే క్షమించేసేయాలి. అది క్రీస్తు మనసు. అది సిలువలో ప్రభువు చేసిన కార్యం, అద్భుతమైన కార్యం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఆయన బిడ్డగా పేరు పెట్టుకున్నాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, వార్తలు తీసుకున్నాం, దేవుని సంధికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, క్రైస్తవులు అనుకుంటున్నాం. కానీ ఈ మనసు ఉందా అనేది, ఈ మనసు లేకపోతే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఈ మాత్రం ఉన్నాం. రెండవ మాట అనగా రెండవ మాట ఏంటది? అయ్యా,
నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇద్దరు సిలువేయబడ్డారు. 24 యేసు ప్రభు ప్రక్కనే ఇద్దరు సిలువేయబడ్డారు. అనగా ఈ ఇద్దరు సిలువేయబడిన తర్వాత వాళ్ళకి ఏమని చెప్పాడు ప్రభు? ఇద్దరు ఎడమ ప్రక్కన ఉన్న దొంగ ఏమని చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడండి? మాట చదవండి. 42 కాబట్టి ఇక్కడ మనం చూస్తే కుడి ప్రక్కన ఉన్న దొంగ దెమ్హాసిన్ అంటారు. ఆయన పేరు బైబిల్లో లేదు మనకి. బైబిల్ నిఘంటువ, బైబిల్ కంకాళిస్సులో మీరు గమనిస్తే దెమ్హాసిన్ అనగా రెండో వ్యక్తి ఎవరు అనంటే గెస్సాసిన్, ఎడమ ప్రక్కన వేసిన దొంగ. ఆయన దూషించాడు, సిలువలకు వచ్చిన ఆ యొక్క శక్తిని గమనించలేదు, నరకానికి వెళ్ళిపోయాడు. సిలువనికి వచ్చిన వార్త నశించే వారికి వెరితనంగా ఉంది. అందుకని నిజమైన తీర్పులోనికి వెళ్ళాడు. కానీ కుడి ప్రక్కన ఉన్న వ్యక్తి మాత్రం ఏమన్నాడు? అయ్యా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నాకేమన్నా నీ రాజ్యంలో చేస్తయ్యా అలా ఏమన్నాడు? అయ్యా, నాకేమైనా మార్గం ఉందా? నీ రాజ్యంలో స్థలం ఉందా? అసలు నీ రాజ్యానికి నేను అర్హుణ్ణేనా? పరితాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, వ్యాధన పడుతున్నాడు. ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మొట్టమొదట పరదేశకి వెళ్ళాడు. పరదేశం వేరు, పరలోకం వేరు. ఒకవేళ దేవుని చిత్తమైతే మళ్ళా ఒకసారి మనము దాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి నేనే నీవు నాతో పరదేశంలో ఉంటావు. దేవదూతలంట సంతోషించారంట. ఈ దొంగను తీసుకొని పరదేశికి వెళుతుంటే ఏంటి చాలా ఆశ్చర్యపడ్డారు. ఎంత భయంకరమైన వ్యక్తి, ఎన్ని నేరాలు చేశాడు, ఎన్ని నరహత్యలు చేశాడు, ఎంత పాపం చేశాడు. ఆయన ఒక్క క్షణములోనే తన పాపాలన్నీ క్షమించేశాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో అనగా నువ్వెక్కడ ఉన్నా సరే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా పాపాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నా భూతంలో జ్ఞాపకం చేసుకోయ్యా, నా అబద్ధాల్లో జ్ఞాపకం చేసుకోయ్యా. యథార్థంగా ఒప్పుకో. సామెతలు 28:13 ప్రకారంగా అదే క్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. ఏ మధ్యాహ్న కాలంలో అనగా ఒకే స్థలములో ఉన్న వ్యక్తులు, ఒకడు నిత్యమైన పాతాళానికి వెళ్ళాడు, రెండో వ్యక్తి పరదేశికి వెళ్ళిపోయాడు. సిలువకు వచ్చిన వార్త నశించే వారికి వెర్రితనం. ఒకవేళ ఈ వాక్యం వెర్రితనముగా ఉందా? ఈ మాటలు వెర్రితనముగా ఉన్నాయా? ఈ గ్రంథం వెర్రితనముగా ఉందా? జాగ్రత్త. అనగా దేవుని వాక్యం మనల్ని రక్షించేది, దేవుని వాక్యం మనల్ని నడిపించేది. ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలో 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును,
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి నిన్ను వెలుగులో నడిపించడానికి ఆయన వాక్యం, ఆయన గ్రంథం ఉంది. అదే కీర్తనలో 119 అధ్యాయం 50వ వచనం. 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కష్టంలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, వాక్యం దగ్గరికి రా. నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఈ యొక్క అనగా మంచి శుక్రవారం రోజు నిన్ను మార్చివేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. అలాగే ఉంటావా? ఎన్ని శుక్రవారాలు పోయినాయి, ఎన్ని ఈస్టర్లు పోయినాయి, ఎన్ని క్రిస్మస్లు పోయినాయి. హృదయం మారిందా? మాటలు మారినాయా? యేసు ప్రభుతో నీ పాపాలని ఒప్పుకున్నావా? లేనితో ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే మిక్కిలి అనగా అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. దేవునితో చక్క చేసుకో, పరదేశాన్ని స్వతంత్రించుకో. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన అనంతరం మనం ఒక పాట పాడుకుంటాము. ముగింపుకి ఆశీర్వాదం కొరకై వెళ్తాము. పాట అనంతరం ఆశీర్వాదం కొరకై మనం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవాధిపతి యేసుప్రభు వారి ఘనమైన నామం మీకు ఎంతో వందనాలు. ఈ మధ్యాహ్న కాల వేళ మీ సిలువను మాకు జ్ఞాపకం చేశారు. సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు, వారి యొక్క తీర్మానాలు ఎలాగున్నాయో మా జ్ఞాపకంలో తెచ్చారు. ప్రపంచాన్ని జయించిన వాడు సైతం సిలువను వెర్రితనంగా ఎంచినప్పటికీ ఇది మేము అనేక పర్యాయాలు ఇలాగే ఉన్నామని మాకు జ్ఞాపకం చేశారు. సిలువలోని దొంగ మరి ఎడమ ప్రక్కన ఉన్నవాడు మరి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించలేవా అని అడిగినాడు. అయితే సిలువలో మా కోసం, మా అందరి కోసం ప్రాణం పెట్టే యేసుక్రీస్తు ప్రభువారు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని కోరాడు. అలాగే మా తండ్రి, క్షమించే గుణం కలిగినటువంటి క్రీస్తు ప్రభు సిలువలో క్షమాపణ అనే అనుభవంతో మమ్మల్ని 77 సంవత్సరాల వరకు క్షమించేదిగా ఉంది. నిజంగా తండ్రి, మేము లోకంలో ఉన్న నా ఇరుగు పొరుగు వారిని క్షమించలేని స్థితిలో అనేక పర్యాయాలు ఉన్నామని, రక్షణను వెర్రితనంగా చూసిన వారమని ఒప్పుకుంటూ వస్తున్నాం. దయలు తండ్రి, సిలువలోని కుడి ప్రక్కన ఉన్న దొంగ తండ్రి, నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని కోరాడు. మరి ఆయన ఏ పాపం చేయలేదు, మనమైతే ఈ శిక్ష అనుభవించుట న్యాయమే అని చెప్పాడు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మేము కూడా మార్పు చెందేవారు ఉన్నామని జ్ఞాపకం చేశారు. అయితే కుడి ప్రక్కనున్న దొంగ నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కోరాడు. అయితే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎంతో గొప్పదైన నిరీక్షణ మరి కుడి ప్రక్కనున్న దొంగకు మీరు అనుగ్రహించారు. వారి పేర్లకు తగినట్టుగానే వారికి ముందుగా నిర్ణయించిన మీ రాజ్యమును మరి ఎడమ ప్రక్కనున్న దొంగకు నిత్యమైన పాశములతో కూడిన నరకంలోనికి మరి వారు అనుభవించినట్లుగా మేము చూడగలిగాం. ఈనాడు మేము అనుభవించకూడదని మాకు నిజమైన క్షమాపణ మీరు అనుగ్రహించి, తండ్రి, పరదేశు మీ అందు విశ్వాసం గల వారికి
నన్ను జ్ఞాపకం చేసుకో అని కోరేవారందరికీ మీరు అనుగ్రహించే దేవుడుగా మీరున్నారని జ్ఞాపకం చేశారు. ఈ రీతిగా చేరువచ్చిన మేము ఈ శుభ శుక్రవారంలోనే కాక ప్రతి దినము మేము ఇటువంటి అనుభవంలో కొనసాగాలని మాకు జ్ఞాపకం చేశారు. ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేశాం, ఎన్నోసార్లు దూరం అయిపోయాం, ఎన్నోసార్లు తృణీకరించాం, ఎన్నోసార్లు వెర్రితనంగా చూశాం. మమ్మల్ని బ్రతికించే నీ మాట, నీ వాక్యము, నీ మార్గమును చూపేది, వెలిగించేది, వీటిని మర్చిపోయి బ్రతికాం. ఇకనైనా మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా, మీ కొరకు జీవించే ధన్యత మాకు అనుగ్రహించండి. ముందుని దినాల కొరకై సిద్ధపరచండి. చేరు వచ్చిన వారందరినీ కూడా ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా కాక మీ పునరుద్ధాన శక్తిని కూడా మేము అనుభవించి సంతోషించేవారుగా సిద్ధపరచము. మీ పునరుద్ధాన శక్తిని అందరిలో పోయండి. దయలు తండ్రి, మరొకసారి శత్రువు కలిగించే ఆటంకాలు తొలగించి మీ నామను మహిమ తెచ్చుకున్నామని ఘనతయు మహిమ ప్రభావం మీకు ఆరోపింప చేసుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. నేను తీసుకుంటాను. మనం ఈ సహవాసంలో 7 మాటలు చదవటం, వాటిని జ్ఞాపకం చేసుకోవటం ఇది ఆచారం అవుతుంది కనుక 7 మాటలను ప్రవేశపెట్టకూడదు. వాస్తవానికి 7 మాటల ప్రకారంగా జీవించాలని హెచ్చరిక చేయబడుతుంది అంతే. ఈ హెచ్చరికని అది ఒక్కరోజే కాదు, మన జీవితకాలం అంతా కూడా అనుభవించాలి. దాన్ని అనుసరించడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి మనం ఒక పాటను పాడుకుంటాము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించననే పాట మనం పాడుకున్న తర్వాత ఆశీర్వాదంతో కోడికను ముగించుకుంటాం. తిరిగి రేపు ఉదయకాలం సిద్ధపాటు కూడిక కొరకై మనం చేరొస్తాం. రెండు 277వ పాట. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి
అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలమున్. కందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి. ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి. ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్ను వెంబాడించు సైతానున్, నన్ను బెదారించు సైతానున్, నన్ను వెంబాడించు సైతానున్, నన్ను బెదారించు సైతానున్ దును మాడేది నీ రక్తమే. దాహించేది నీ రక్తమే. దును మాడేది నీ రక్తమే. దాహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును. స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరియున్న వరకును తను ప్రేమించు బిడలకును సదాకాలము
తోడైనరుగాక. అందరికీ వందనాలు. అందరికీ థమ్స్అప్ తీసుకొచ్చారు. ఇది ఆచారం కాదులే, పానకంలాగా ఇచ్చారనుకోవద్దు. కొంచెం ఎండగా ఉంది కాబట్టి అది మనకు రిఫ్రెష్మెంట్ కోసం దయచేసేమనుకో. అందుకే మధ్యలో కూడా మీకు రిఫ్రెష్మెంట్ ఇచ్చాం. మజ్జిగ ఇయటం కారణం కూడా అదే. రేపు ఉదయం కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. కూడి రండి తప్పకుండా.